పహల్గామ్ ఉగ్రదాడితో రగిలిపోయిన భారత్ పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా కాల్పులు జరిపింది. భారత ఆర్మీ దాడిలో ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ జరిపిన ప్రతీకార దాడుల్లో టెర్రరిస్టులు హతమయ్యారంటూ రక్షణ శాఖ ప్రకటించింది. భారత దాడులను పాకిస్తాన్ ఎక్కడా నిలువరించలేకపోయింది. ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాక్లోని ప్రముఖ పట్టణాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్పై ఇండియా బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఇస్లామాబాద్లో ప్రజలు పరుగులు పెట్టారు. బాంబుల శబ్దాలతో రాజధాని నగరం దద్దరిల్లింది. లాహోర్ వాల్టన్ రోడ్లో సైనిక ఎయిర్పోర్ట్ దగ్గర 3 పేలుళ్లు సంభవించాయి. గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పేలుళ్ల ధాటికి నల్లటి పొగ వెలువడుతుండడంతో భయంతో జనం బయటకు పరుగులు తీశారు. ముందు జాగ్రత్త చర్యగా వాల్టన్ రోడ్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. భారత వైమానిక దళం గతంలో ఎన్నడూ లేని విధంగా పాక్లోని పలు ప్రధాన నగరాలపై విరుచుపడింది. ముఖ్యంగా సియాల్కోట్లోని ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.